జగిత్యాల్లో జంగ్ సైరన్ మోగేసిందా? కాంగ్రెస్ సర్కార్కి 3 ఏళ్లు కూడా కాకమునిపే కేసీఆర్ ఇలా యుద్ధ భేరి ఎందుకు మోగించారు? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే, దాన్ని ఎవడు ఆపలేడు. పైగా మనం గెలుస్తున్నామా వచ్చే ఎన్నికల్లో అని 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కూడా దింపుకున్నా బాబు. చూశారు కదా, జనంతో ఇలా చెప్పించటం దేనికి సంకేతం? పైగా ఈసారి కేసీఆర్ సభకి పోటీగా రేవంత్ ఉదయం నుంచి రాజకీయ షెడ్యూలే ఫిక్స్ చేసుకోవడం కనబడింది కదా. మేడిగడ్డకి వెళ్ళడము, సాయంత్రం అయ్యేసరికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం అని ప్రత్యేకంగా సభ పెట్టడం చూశాం కదా. పోటాపోటీ సభలు నిర్వహించారు సరే ఇద్దరు, కానీ జనం ఎవరి మాట విన్నారు? ఏ సభ చూశారు? పబ్లిక్ రెస్పాన్స్ ఏం చెప్తా ఉంది? డీటెయిల్ గా చూద్దామా. పైగా 3 ఏళ్లు కూడా పూర్తి కాక మునిపే కేసీఆర్ ఇలా యుద్ధ భేరి మోగిస్తే గనక తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా మారేందుకు అవకాశం ఉంది? ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు రేవంత్ పేరు ప్రస్తావించకపోగా ఈసారి కేసీఆర్ ప్రత్యేకంగా మరో నాయకుడి ఊసెత్తేసరికి కాంగ్రెస్ ఉలికిపడే పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఇదే మాట్లాడుకుంటున్నారు కదా. ఏం జరిగింది జగిత్యాల్లో? భూపాలపల్లిలో సభ పెట్టి రేవంత్ ఏం సాధించారు చూద్దాం రండి. పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. చాలా రోజుల తర్వాత దాదాపు ఏడాదేమో అయిపోయాయి కదా కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడి. అందుకోసమే జగిత్యాల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్న సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే ఆసక్తి వారం రోజుల ముంగటి నుంచే తెలంగాణలో నలుదిక్కులో ఉండడం కనపడింది కదా. ఇలాంటి మూడ్ని డైవర్ట్ చేసేందుకు కౌంటర్ వేస్తున్నాం అని చెప్పేందుకు అనుకుంటా రేవంత్ ఈసారి భూపాలపల్లి జిల్లాలో ప్రత్యేకంగా సభ పెట్టి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాం అని కేసీఆర్ ని కౌంటర్ చేసేందుకు ట్రై చేశారు. మీడియా కూడా చూడండి, ఇదిగో ఇలా పోటాపోటీగా రెండు పక్క పక్కనే పెట్టి కవర్ చేస్తున్నట్టుగా ఇద్దరికి సేమ్ ప్రయారిటీ ఇస్తున్నాం అని చెప్తున్నట్టుగా కనపడింది కదా. ఇంతకీ కేసీఆర్ ఏం మాట్లాడారు, రేవంత్ ఏం చెప్పారు? తెలంగాణ ఎవరి మాట విన్నది అంటే ఏమర్థమవుతుంది? జగిత్యాల్లో కేసీఆర్ సభ పెట్టడం వెనక 2 ఆంతర్యాలు కనపడతా ఉన్నాయి కదా. సీనియర్ నాయకుడు కరీంనగర్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు పాపులారిటీ, క్రేజ్, ప్రభావం ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నారంటే మళ్ళీ ఊపొచ్చింది, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తున్నది అని చెప్పాలన్నది సంకేతం. దాంతో పాటు ఈ మధ్య కాలంలో జనంలో నలుగుతున్న సమస్యలన్నీ ప్రస్తావించేందుకు ఒక వేదిక రెడీ అయినట్టు కదా. ఇదిగో ఇంత జనసందోహం, ఇంత కోలాహలం, ఇంత అట్టహాసంగా సభ జరిగింది అంటేనే చూడగానే ఎట్ ఎ గ్లాన్స్ సక్సెస్ ఇది అని అనిపిస్తుంది కదా. మరి ప్రసంగం విషయానికి వచ్చేసరికి కేసీఆర్ ఏం ప్రస్తావించారు? జీవన్ రెడ్డి పార్టీలోకి రాగానే ప్రధాన కార్యదర్శిని చేయడమే కాదు, ఎన్నికలై గెలిచిన తర్వాత కీలకమైన పదవి కూడా ఇస్తాము అని వేదిక మీదే ప్రకటించడం చూశాం కదా. మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. ఇలాగా దాంతో పాటు ఒక్క ఉమ్మడి కరీంనగరే కాదు, అటు పైన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు కూడా జీవనన్న చూడాలి అని కేసీఆర్ చెప్పడం చాలా వ్యూహాత్మకం. జీవన్ రెడ్డికి చాలా పదవులు ఇచ్చింది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి తన సభలో ప్రస్తావిస్తే ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం కాదా? కేసీఆర్ మాత్రం అలాంటి ప్రచారాలకి చాలా వ్యూహాత్మకంగా వాటంగా తన ప్రసంగంలో కౌంటర్ వేశారు. ఏంటి, 2019లో కాంగ్రెస్ ఓడిపోయినా కూడా సొంత ఇమేజ్ తో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు జీవన్ రెడ్డి. అలా గెలుచుడు ఆషామాషి వాళ్ళకి వల్ల కాదు అని అనడం చూస్తే క్యాలిబర్ తోనే జీవన్ రెడ్డి రాజకీయాలు నడుపుతున్నారు అని చెప్పకనే చెప్పినట్టు కదా. ఇమీడియట్ గా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఇక్కడ ఉండబడే విజ్ఞులందరూ కూడా బ్రహ్మాండంగా గెలిపించింది. పదవులైన కొత్త కాదు. ఇలాగా ఇదంతా రాజకీయ కోణం అనుకుంటే ప్రజా సమస్యలు ప్రస్తావించిన తీరు చాలా విభిన్నంగా ఉంది. ఈసారి ఏం ప్రస్తావించారు? రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. యూరియా కోసం మళ్ళీ చెప్పులు వరుసలు కడుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇంతే, గతంలో కూడా చూసినాం. పోలీస్ స్టేషన్లలో పెట్టి యూరియా బస్తాలు పంచేటోళ్ళు ఈసారి ఆ దిక్కు కూడా లేకపోయే. యూరియాకి ఇంత ఘనం ఎడవాలనా అని చెప్పేసరికి రైతుల వైపు నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ కనపడింది కదా. యూరియా బస్తాలు ఏ శాతం అయితే ఈ ప్రభుత్వానికి యూరియా బస్తాలు అంటే యాప్ పెట్టినే ఉంటాడు. దుకాణంలో లేకపోతే యాప్లకి వెళ్తా. అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉండే, పోలీస్ స్టేషన్ లో పెట్టి అమ్మిండ్రు యూరియా బస్తాలు. ఇవాళ మళ్ళా చెప్పుల లైన్లు, కాళ్ళకు వాపులు రావాలి. ఎస్, దీంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల మూసి ఆధునీకరణ పేరుతో దందా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పడమే కాదు, పేదలకి అండగా ఉంటామని భరోసా ఇస్తూ అధికారంలోకి వచ్చి రాగానే హైడ్రాని ఎత్తి చెరువులో పడేస్తామని చెప్పడం రాజకీయ ఎజెండాను ప్రకటించడమే కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్
గవర్నమెంట్ వచ్చేది ఖాయం, మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. చూశారు కదా, ఇదే వరుసలో కేసీఆర్ ఇంకో మాట కూడా అన్నారు. ఆయన ఎవరో పిసిసి ప్రెసిడెంట్ అంట, ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అని చెప్పి పిసిసి చీఫ్ ఊసైతే ఎత్తారు కానీ ఎక్కడ సీఎం రేవంత్ పేరు మాత్రం ప్రస్తావించాల. ఇదంతా కాంగ్రెస్ వైఫల్యం అని చెప్తూ సీఎం పేరు లేకుండానే ఈ సభ మొత్తం నడిపించేశారు కేసీఆర్. అంటే సీఎం కన్నా కూడా బీసీ నాయకుడు కాబట్టి పిసిసి చీఫ్ కి కాస్తో కూస్తో వెయిటేజ్ ఇచ్చిండ్రా కేసీఆర్ అనే ఫీలింగ్ కాంగ్రెస్ వాళ్ళలో వచ్చేసింది ఆ దెబ్బకి. ఇవన్నీ ఒకటైతే వచ్చే ఎన్నికల్లో గెలవబోతున్నామా మనము అని జనాన్ని కేసీఆర్ 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది చేయలేవట్టుంది. ఒకసారి కెమెరాలు కూడా దింపుకున్నా బాబు. చూశారు కదా, ఇలా అడగటము ఆ పబ్లిక్ రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ కి కొత్త ఉత్సాహం వచ్చింది. మామూలుగా అయితే గట్టిగా 3 ఏళ్ళు కూడా కాలేదు కదా గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్లకు పైగానే సమయం ఉంది. ఇది టూ ఇయర్లీ అనిపించాలి. కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిలో లేదంటే గనక జనంలో ప్రబలిన ఫీలింగ్ కారణం ఏదైనా కానీ కేసీఆర్ మాటకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది అనే ఉత్సాహం బీఆర్ఎస్ లో కనపడతా ఉంది. వీటన్నిటితో పాటు కేసీఆర్ మార్క్ కౌంటర్ ఒకటి పడింది. అదేంటి? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి ఎవరు కేసీఆర్ చావాలంటే కేసీఆర్ చస్తాడా? చూశారు కదా, కేసీఆర్ సస్తాడు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లి శాపాలు పెడితే ఉట్టి తెగుతుందా అంటూ తనదైన స్టైల్లో నువ్వు 1000 జన్మలు ఎత్తాలి గానీ నేను మాత్రం సచ్చేదిలే అని చెప్పడం ఎమోషనలే కాదు, తిరుగులేని కౌంటర్ కూడా. అంతే కదా, ప్రత్యర్థులేమో నేరుగా సావు గురించి ప్రస్తావిస్తున్నారు, కేసీఆర్ మాత్రం చాలా వాటంగా నువ్వు 1000 జన్మలు ఎత్తినా గాని అని అనడం నిజంగా లోతైన అర్థం ఉన్న మాట కదా. జన్మలెత్తాలంటే సావాలి కదా, అంటే సావాలి అనే మాట ప్రస్తావించకుండా జన్మలెత్తాలి అని పాజిటివ్ గా వినిపించేలాగా భీకరమైన కౌంటర్ వేయటం కేసీఆర్ నాయకత్వ శైలికి, ఆయన ఎక్స్ప్రెషన్ లో ఉండే పొలిటికల్ డెప్త్ కి సంకేతం అని అనుకోవాలి. ఇంత సాఫిస్టికేటెడ్ గా మాట్లాడడం, కౌంటర్ చేయడం ఎవరి తరవన్నా అవుతుందా కాంగ్రెస్ లో? ఇక కేసీఆర్ సభ పెట్టిన టైంలోనే భూపాలపల్లి జిల్లాలో రేవంత్ కూడా రైతు భరోసా నిధుల విడుదల పేరుతో సభ నిర్వహించారు కదా, దానికి కూడా కేసీఆర్ తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. జగిత్యాల్లో సభ పెట్టుకుంటున్నాం అనగానే రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మరి రుణమాఫీ జరగాలన్నా ఇంకా పథకాలు జరగాలన్నా మనం సభలు పెట్టి నిలదీయాల్సిందేనా, లేకపోతే సోయి లేదా ఈ గవర్నమెంట్ కి అని అన్నారు కదా. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు, రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టనైంది. ఇది ప్రభుత్వమా? ఇలాగా ఇవన్నీ చూడబోతే ప్రజా సమస్యలు ప్రస్తావించటము, కరీంనగర్ తో పాటు ఉత్తర తెలంగాణ అంతటా రాజకీయ జోష్ తీసుకురావడంతో పాటు జంగ్ సైరన్ మోగించారు జగిత్యాల్లో అని అర్థమైతా ఉంది కదా. ఇటువైపున రేవంత్ రెడ్డి కూడా శక్తి వంచన లేకుండా కేసీఆర్ ని కౌంటర్ చేసేందుకు 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, ఇదిగో ఇట్లా ట్రై చేశారు. అయితే జనం ఎవరి మాట విన్నారు, ఎవరి ప్రసంగాన్ని ఆసక్తితో చూశారు, సోషల్ మీడియాలో గానీ టీవీ ఛానళ్లలో గానీ మొమెంటం ఎలా ఉంది అని చెప్పేటందుకు కొన్ని స్క్రీన్ షాట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ సభని ఇదిగో ఇంతమంది చూసిర్రు, అదే ఛానల్లో ఇదిగో రేవంత్ సభని మాత్రం ఇంతమందే చూస్తున్నారు అని చెప్పి ఇలా కంపారిటివ్ గా స్క్రీన్ షాట్లు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతా ఉన్నాయి. అంటే కేసీఆర్ సభ మీద తెలంగాణ మొత్తం ఆసక్తితో ఉంది, ఆ సభతో పోలిస్తే కాంగ్రెస్ కి రెస్పాన్స్ ఇంతనే వచ్చింది అని చెప్పడం బహుశా ఈ స్క్రీన్ షాట్ల ఉద్దేశం అయి ఉంటుంది. అంటే ఈ లెక్కన కేసీఆర్ రాజకీయ ఎజెండాతోనే కాదు, జనంలో ఆసక్తి క్రియేట్ చేయడంలో కూడా కాంగ్రెస్ ని తిరుగులేని రీతిలో డామినేట్ చేసిర్రా అనే మాట ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో వినపడతా ఉంది. మరి మీరైతే ఏమంటారు? జగిత్యాల్లో మోగింది జంగ్ సైరనేనా? 3 ఏళ్లు కూడా కాక మునిపే జంగ్ సైరన్ మోగితే మరి రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ పోరాట వ్యూహాన్ని సిద్ధం చేస్తే గనక తెలంగాణలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలు ఎట్లుండొచ్చు? డీటెయిల్గా మాట్లాడుకుందామా?